అండ్ అలాగే మెయిన్‌గా మన తెలంగాణలో ప్రతిపక్షంలోని కేసీఆర్ గారి పిల్లల విషయానికి వస్తే గురుగారు, అవునమ్మా. మన కేటీఆర్ గారు అండ్ అలాగే కవితక్క గారంటారు. అవునండి. కేటీఆర్ గారేంటంటే ఒక కేసులో అయితే ఉన్నారు. సో, హ్మ్. దానివల్ల ఈ సంవత్సరం ఏమన్నా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అండ్ అలాగే కవితక్క గారు ఆల్రెడీ జైలుకెళ్ళి రావడం జరిగింది. మరి ఆవిడ జాతకం కేటీఆర్ ఎలా గారు. ఉంది? అలాగే ముందుగా మన కేటీఆర్ గారి జాతకం విషయానికొస్తే రాశి వచ్చేసి మకర రాశి, హ్మ్. నక్షత్రం ఉత్తరాషాఢ. ఓకే. కేసీఆర్ గారిది తర్వాత మనకిక్కడ కనబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది. హుహుహు. ఇద్దరిది గూడా సేమే. అవును. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అవును. అయితే కేటీఆర్ గారు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా బాగా ఉంటుంది వారికి. హుహుహుహు. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నామమ్మా. మకర రాశికి రూ. 8 ఆదాయం, 14 ఖర్చు, నలుగురు మెచ్చుకుంటే ఐదుగురు విమర్శిస్తారు. అవును. విమర్శలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని గమనించినప్పుడు మనము వీరికి 12 నెలలు బాగానే ఉంది. హ్మ్. అయితే కేటీఆర్ ఏమిటంటే వాక్చాతుర్యం పెంచుకుంటున్నాడు. హ్మ్. రాజకీయపరమైనటువంటి విషయాలకు వెళ్తున్నాడు. మరి వీరి జాతకాన్ని చూసినప్పుడైతే మనకు ఒకసారి గమనించినప్పుడు కేటీఆర్ యొక్క జాతకాన్ని చూసినప్పుడు కొద్దిగా షష్టగ్రహ కూటమితోటి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేటట్టుంది. ఓకే. కానీ వీరికి గురువు 5, 7 స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి శని భగవానుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. మనం అనుకున్నట్టు వీరికి మీరనే విషయం వీరికి వచ్చేటట్టయితే లేదు. అంటే జైలుకి వెళ్ళే అవకాశం జైలుకి లేదు. వెళ్ళే అవసరం ఉండదు. దానికి హుహుహుహుహు. తగ్గట్టు ఆయనే ముందే ప్లాన్ చర్యలు చేసుకో తీసుకుంటాడు, ప్లాన్ చేసుకుంటాడమ్మా. ఓకే గురుగారు. అండ్ అలాగే ఆయన పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నారు కదా గురుగారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? పాదయాత్ర ద్వారా ప్రజా సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. హుహుహుహు. కొంత మళ్ళా ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ జాతకాలు చూసినప్పుడు మళ్ళా ప్రజలలో కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు మనకు చాలా కనబడుతున్నాయి. ఓకే అది. గురుగారు. అండ్ అలాగే మనం మాట్లాడుకున్నట్టు కవితక్క గారి జాతకం చూసుకుంటే రాశి వచ్చేసి కన్య రాశి, హ్మ్. నక్షత్రం వచ్చేసి ఉత్తర ఫాల్గుని ఉత్తరా నక్షత్రం. ఫల్గుని. హ్మ్. కన్యా రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలున్నాయమ్మా. హుహుహుహు. ఈమె కొంతవరకు మనం ఇంతకు ముందే కన్యా రాశి ఫలితాలని చెప్పుకున్నాం. హ్మ్. కన్యా రాశిలో చూసినప్పుడు నక్షత్రం ఏమిటి? నక్షత్రం ఉత్తర. వచ్చేసి ఉత్తర ఫాల్గుని. ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం హుహుహుహు. కన్యా రాశి జాతకులకు మనము చూశాము ఇంతకు ముందే. వారికి 14 ఆదాయం, 2 ఖర్చు. హుహుహు. 6 మెచ్చుకుంటే 6 విమర్శిస్తారు. విమర్శిస్తారు. తర్వాత మరి ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు చూసినప్పుడు 4, 2, 1 హుహుహు. 12 మాసాలు బాగానే ఉంది. గత సంవత్సరం కంటే గూడా ఈ సంవత్సరం వీరికి బాగానే ఉంటుంది. అయితే వీరికి గురువు 9ంట ఉన్నాడు. తదుపరి 10వ స్థానంకు వస్తాడు. శనీశ్వరుడు మాత్రం 7వ ఇంట లోహమూర్తిగా సంచరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు బలం బాగా ఉంది. హుహుహుహు. అంటే ఈమెకి ఇదివరకు జాతకం అయితే ఈమె జాతకాలు కూడా మనకు కరెక్ట్‌గా హ్మ్. కొంతమంది భరణి నక్షత్రం మేషరాశి అంటారు ఈమెది. ఓకే. ఓకే. మరి మనకేమో ఇట్లా ఉంది. అవును. ఒకవేళ భరణి నక్షత్రం మేషరాశి అయితే వారికి కొంత ఇబ్బందులు తప్పవు. ఇబ్బందులు తప్పవు. తప్పవంటారు. కానీ హుహుహుహు. ఒకవేళ వారిది కన్యా రాశి అయితే మాత్రం వారికి ఈ సంవత్సరం రాహుబలం అధికంగా ఉంది. ఓకే. రాహుబలం ఉన్నప్పుడు జనాలలోకి చొచ్చుకుపోయే అవకాశాలు. హుహుహుహు. అంటే నరదృష్టి దూరం అయిపోయింది. ఓకే. నరదృష్టితోటే వాళ్ళు కొద్ది రోజులు కష్టపడ్డారు. అవును. అటువంటి నరదృష్టి దూరం అయిపోయింది. తర్వాత వీరికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా తక్కువగా ఉంది. కొంత హుహుహుహు. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మునుపడంత కష్టం ఉండదు వీరికి. కానీ వీరు ఏమి చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గురువులను సంప్రదించాలి వీరు. ఓకే. గురువుల యొక్క సలహా తీసుకోవాలి. శనేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత హుహుహుహుహు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవాలి. ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి హవనం చేయడం గానీ, గణపతి యొక్క శీర్షోపనిషత్తోటి అభిషేకం చేయడం గానీ, హుహుహు. లేదా వీరు ప్రతిరోజు ఏ పనికి వెళ్ళినా గూడా గం 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 గణపతయే నమః అనే ఓకే. మూల మంత్రాన్ని 11 లేదా 21 సార్లు అనుకోని పనికి వెళ్తే వీరికి వైభవంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే గూడా వీరికి చాలా వైభవంగా కనబడుతున్నది. ఎందుకంటే వీరికి చూసినప్పుడు ధైర్య బుద్ధిర్బుద్ధి రిపునాశం సదాశుభం. ఓకే. అంటే ధైర్యంతోటి శత్రువులను ఎదుర్కొనే అవకాశం
కవిత గారికి ఈ సంవత్సరం వస్తుంది. ఓకే గురుగారు, అలాగే మన కేసీఆర్ గారు వారసులుగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం? ఇప్పుడు చూసినప్పుడైతే మనకు కేటీఆర్ది ఏం చెప్పుకున్నామమ్మా మనం? కేటీఆర్ గారిది బాగుంది, మకర రాశి. మకర రాశి, ఉమ్, వీరిది కన్యా రాశి. అవును, అయితే మకర రాశి జాతకులకే కొంత అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరికి బాగానే ఉంటుంది. అయితే వీరికి గురువు 9వ ఉన్నాడు, తదుపరి 10వ స్థానంకు వస్తాడు. శనీశ్వరుడు మాత్రం 7వ ఇంట లోహమూర్తిగా సంచరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహుబలం బాగా ఉంది. అంటే ఈమెకి ఇదివరకు జాతకం అయితే ఈమె జాతకాలు కూడా మనకు కరెక్ట్గా కొంతమంది భరణీ నక్షత్రం మేషరాశి అంటారు. ఓకే ఓకే, మరి మనకేమో ఇట్లా ఉంది. అవును, ఒకవేళ భరణీ నక్షత్రం మేషరాశి అయితే వారికి కొంత ఇబ్బందులు తప్పు. కానీ ఒకవేళ వారి కన్యారాశి అయితే మాత్రం వారికి ఈ సంవత్సరం రాహుబలం అధికంగా ఉంది. రాహుబలం ఉన్నప్పుడు జనాలలోకి చొచ్చుకుపోయే అవకాశాలు, అంటే నరదృష్టి దూరం అయిపోయింది. నరదృష్టితోటే వాళ్ళు కొద్ది రోజులు కష్టపడ్డారు. అటువంటి నరదృష్టి దూరం అయిపోయింది. తర్వాత వీరికి ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కొద్దిగా తక్కువగా ఉంది. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మునుపడంత కష్టం ఉండదు వీరికి. కానీ వీరు ఏమి చేయాలంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గురువులను సంప్రదించాలి. వీరు గురువుల యొక్క సలహా తీసుకోవాలి. శనేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సహకారం తీసుకోవాలి. ముఖ్యంగా గణపతి ఆరాధన, గణపతికి హవనం చేయడం కానీ, గణపతి యొక్క శీర్షోపనిషత్తోటి అభిషేకం చేయడం కానీ, లేదా వీరు ప్రతిరోజు ఏ పనికి వెళ్ళినా కూడా గం 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 గణపతయే నమః అనే మూల మంత్రాన్ని 11 లేదా 21 సార్లు అనుకొని పనికి వెళ్తే వీరికి వైభవంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా వీరికి చాలా వైభవంగా కనబడుతున్నది. ఎందుకంటే వీరికి చూసినప్పుడు ధైర్య బుద్ధి రిపునాశం సదాశుభం, అంటే ధైర్యంతో శత్రువులను ఎదుర్కొనే అవకాశం కవిత గారికి ఈ సంవత్సరం వస్తుంది. ఓకే గురు, అలాగే మన కేసీఆర్ గారు వారసులుగా వీళ్ళిద్దరిలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు మనం? ఇప్పుడు చూసినప్పుడైతే మనకు కేటీఆర్ది ఏం చెప్పుకున్నామమ్మా మనం? కేటీఆర్ గారిది బాగుంది, మకర రాశి, వీరిది కన్యా రాశి. అవును, అయితే మకర రాశి జాతకులకే కొంత అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.